కాకుండానే కంటిన్యూగా నేను చెప్పగలిగాను, అంటే ఈ బాగోపోయిన ఇస్తారే కాబట్టి అంత రిజల్ట్ వస్తుంది. వెస్టేజ్లో ఉండేటువంటి సెల్యులర్ నరిస్మెంట్ తాలూకా స్పెషాలిటీ. సెల్యులర్ నరిస్మెంట్ అంటే అర్థం ఏంటంటే కణ పోషణ విధానం. అంటే శరీరం అంతా కూడా కణాలతో నిర్మించబడుతుంది. ఆ కణాలు ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఆ కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఈరోజు బయట పరిస్థితులన్నీ కూడా ఎక్కడా కూడా సహకరించట్లేదు. వెస్టేజ్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు సహకరిస్తాయి. ఇప్పుడు మనం ఏ కంపెనీ కోసం తెలుసుకోవడం వచ్చామండి? వెస్టేజ్లో ఏముంటుంది అనుకున్నాం? ఫస్ట్ ఆరోగ్యం ఉంటుంది. నెక్స్ట్ వెస్టేజ్లో ఇంకేముంటుందండి? ఆదాయం ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు మనిషి జీవితంలో కావాల్సినవి ఏంటి అంటే రెండేనండి. మనిషి భూమి మీద ఎవరు బ్రతికినా, మీరు బ్రతికినా, నేను బ్రతికినా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బ్రతికినా, లేదంటే ఎవరైనా చూడండి, ఈ ప్రపంచం మొత్తం మీద మనిషికి అవసరం ఏంటి, తన జీవితం మొత్తం మీద ఏం కోరుకుంటాడని ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీకు ఏం కనిపిస్తాయంటే ఇవి రెండే కనపడతాయి. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటారా? చెప్పండి. మనిషి జీవితంలో ఏమేమి కావాలి? ఆరోగ్యం, ఆదాయం. ఇవి ఉంటే మ్యాక్సిమం ఆనందం ఉంటుంది. తర్వాత డబ్బు ఉంటే కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, ఇవన్నీ సహజంగా వచ్చేస్తాయి, అంతే కదండి. అంటే మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి ఎన్ని? రెండు. ఆరోగ్యము, ఆదాయం. అంటే ముందు ఆరోగ్యం మీరు చెప్పారు, కానీ ఆరోగ్యాన్ని సంతోషంగా జీవించాలంటే డబ్బు కావాలి. డబ్బు లేదంటే మళ్ళీ సంతోషం ఉంటుందా? ఎందుకంటే మీ దగ్గర బాగా ఆరోగ్యం ఉంది, తినడానికి తిండి లేదు, ఇంట్లో బట్టలు లేవు, పిల్లలకి ఫీజులు లేవు, ఉంటా సంతోషంగా ఉండగలుగుతారా? ఉండలేరు. అందుకే మనిషి జీవితంలో రెండు పాటలు ఉంటాయి. ఆ రెండు పాటలు ఏంటంటే ఒకటోది ఆరోగ్యానికి సంబంధించిన పాట, రెండోది అయితే వెస్టేజ్లో అదృష్టం ఏంటంటే రెండు ఉన్నాయి. కానీ మీకు విషయం తెలుసా, బయట ప్రపంచంలో రెండు ఒక దగ్గర ఉండవు. ఎందుకు ఉండమంటున్నానంటే, ఎవరైనా ఒక వ్యక్తి రోజు జాబ్కి కరెక్ట్గా వెళ్ళిపోయే వ్యక్తిని గమనించండి, ఒక 10 సంవత్సరాల తర్వాత మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటాడు, షుగర్ వచ్చిందంటాడు, బీపీ వచ్చిందంటాడు. ఓకేనండి. అలాగే బాగా డబ్బు సంపాదించిన వ్యక్తికి జబ్బులు వస్తాయి. ఓకేనండి. ఒకవేళ ఎక్కడ కష్టపడకుండా ఇంట్లో కూర్చొని తింటాను, డ్రై ఫ్రూట్స్ తింటాను, వ్యాయామం చేస్తానంటే డబ్బు రాదు. అంటే ఇవి రెండు బయట ప్రపంచంలో అయితే ఒక దగ్గర ఉండవు. ఒక దానికోసం అయితే ఒకటి పోతుంది, ఇంకొక దానికోసం అయితే ఇంకోటి పోతుంది. ఎలాగో చూద్దాం. ఇప్పుడు డబ్బు కోసం వెళ్ళినప్పుడు ఏం కోల్పోతున్నారు బయట? ఇప్పుడు ఆరోగ్యం పాడైపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తే ఏం ఖర్చు అవుతుంది? అంటే డబ్బు కోసం వెళ్తే ఆరోగ్యం పోతుంది, ఆరోగ్యానికి మళ్ళీ కాపాడుకోవడానికి వెళ్తే ఏం పోతుంది? డబ్బు పోతుంది. కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలు మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేస్తానంటుంది ఈ కంపెనీ. బాగుందా బాలేదా? మరి దీనికి చాలా సింపుల్. అసలు ఇక్కడ డబ్బు సంపాదించడం కానీ ఆరోగ్యం సంపాదించడం కానీ చాలా సింపుల్. కానీ శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా మరి ఎవరైనా వస్తున్నారా? ఎందుకు రావట్లేదు? అదే ఇక్కడ సమస్య. అదే ఒక 1,00,000 రూపాయలు కట్టి మీరు ఏం చేయాలంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ అని రాసి ఏంటి 10,000 శాలరీ అని పెట్టారనుకోండి, దానికి అప్లై చేసుకోవాలంటే 10 జాబులే ఉన్నాయని పెట్టారనుకోండి, ఎన్ని అప్లికేషన్లు వస్తాయి? కానీ ఇక్కడ 1,00,000 వస్తాయి, గ్యారంటీగా 1,00,000 వస్తాయి ఈజీగానే. ఓకేనండి. కానీ ఇక్కడ 1,00,000 రూపాయలు ఇంకా పెట్టాను అంటున్నాం, దీనికి చదువుతో కూడా పని లేదు అంటున్నాం, నోటిఫికేషన్తో కూడా పని లేదు అంటున్నాం. మరి ఎంతమంది వస్తున్నారు? అంటే ప్రజల్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే చెడుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ రోజుల్లో. మంచి మార్గాన్ని నడవమని చెప్పండి, ఎంతమంది నడుస్తారు? 100కి 99% ఫెయిల్ అయిపోతారు. అది చెడు మార్గాన్ని పాటించమని చెప్పండి. బాగా బాబు నువ్వు ఆకుకూరలు తినరా, కాయగూరలు తినరా, చక్కగా స్కూల్కి వెళ్ళరా, బాగా చదువుకోరా, జ్ఞానం సంపాదించుకోరా, రేపు పొద్దున్నే పిల్లల్ని భార్యని బాగా పోషించుకోరంటే ఎవరైనా అంటాడా? అదే తాగడానికి అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, సినిమాలకి అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, క్లబ్బులకి వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు, డబ్బులు ఖర్చు పెట్టడానికి అయితే తల్లిదండ్రులు సంపాదిస్తే ఇష్టపడతారు. కానీ మంచి మార్గం అనేది ఎవరికి నచ్చదు. అందుకే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇది ఊరకనే వస్తున్నా 1,00,000 డబ్బు వస్తున్నా కూడా మీరు చెప్పినా ఇక్కడ ఎవరో వినరు. ఎందుకంటే అది మీ తప్పు కాదు, ఈ బిజినెస్ తప్పు కాదు. ఆ తప్పు ఎవరు అంటే కాలానిది. ఎందుకంటే ఇప్పుడున్న కాలం ఏంటి? కలికాలంలో ఏముంటాయి? అచ్చులు ఉంటాయి, మానభంగాలు ఉంటాయి. ఓకేనండి. వాడిని వీడిని దోసేయడం ఉంటుంది, ఆడిపొట్ట ఈడిపొట్ట కొట్టేయడం ఉంటుంది. ఇదైతేనే చెడుతుంది. ఇక్కడ ఎవరు వస్తారు తెలుసా? ఈ కాలానికి సంబంధించిన మనిషి కాదు. కొంతమంది చూడండి, నువ్వు ఈ కాలానికి సంబంధించిన మనుషులు కాదురా బాబు, ఎప్పుడో పుట్టాల్సినోడు నువ్వు, ఎప్పుడో మా తాతల కాలంలో పుట్టాల్సినోడు ఇప్పుడు పుట్టేసి ఉంటారు కొంతమందిని. ఎందుకు అలా అంటారు గమనించారా?
వాళ్ళు చాలా నెమ్మదిగా ఉంటారు, ఎవరితోనూ మాట్లాడరు, ఎదుటోళ్ళు ఖర్చు పడడానికి ఇష్టపడతారు, ఎవరిని మోసం చేయడానికి ఇష్టపడరు. గమనించారా? అని పాతకాలం మనుషులను మీ బుద్ధులని పాతకాలంగా అంటారు. అంటే అప్పుడు ఆ కాలంలో మంచిగా ఉండేవాళ్ళు, ఈ కాలంలో మంచిగా ఉండట్లేదు కాబట్టి పొగుడుతారు కొంతమందిని. కానీ ఈ బిజినెస్కి ఎవరు కావాలి తెలుసా? ఆ కాలంలో ఎలా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడ కావాలి. పాతకాలంలో చూసారా, ఏ ఇంట్లో అయినా సరే అన్నదమ్ములు కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు కలిసి ఉంటున్నారా? అక్క చెల్లెలు కలిసి ఉన్నారా? అలాగే ప్రేమలు ఉన్నాయా? ఆప్యాయతలు ఉన్నాయా? కుటుంబ వ్యవస్థలు ఉన్నాయా? ఒకటే కూడుకొని ఉండేది. అప్పట్లో 20-30 మంది, మా ఫ్యామిలీ చాలామంది ఉండేవాళ్ళు, అందరూ ఒకటి ఇంట్లో ఉండేవాళ్ళు. కానీ ఎవరో చల్లాచెదురు అయిపోయారు. కారణం ఏంటంటే అప్పటికి ఇప్పటికి రోజుల్లో చాలా మార్పులు వచ్చేసాయి. అప్పట్లో హాస్పిటల్ లేవు, అందుకే చూసారా, గమనించారా? ఆ కాలంలో హాస్పిటల్ ఉన్నాయా? లేవు. ఆ కాలంలో జబ్బులు ఉన్నాయా? లేవు. ఆ కాలంలో ఎన్ని సంవత్సరాలు బతికేవాళ్ళు? 100 సంవత్సరాల దాకా బతికేవాళ్ళు. కలికాలంలో 60 సంవత్సరాల దాకా బతకడం నాకు అనిపిస్తుంది ఒకసారి. పాపం ఏమవుతో రోజు పరిస్థితి అని. ఈ పరిస్థితులు, ఈ వాతావరణం ప్రతిరోజు గడిచే కొద్ది అసలు గ్యారంటీ లేదు. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ ఈ పెద్ద గొడవలు అవసరం లేదు మనుషులు చచ్చిపోవడానికి. రోజుల్లో చిన్న చిన్న విషయాలు మనుషులు చనిపోతున్నారు. చిన్న చిన్న కారణాల వల్ల గొడవలు సృష్టించుకుంటున్నారు. పరిస్థితులు బాగోట్లేదు. మరి అందుకే ఇక్కడ ఈ బిజినెస్కి కావాల్సింది ఎవరు అంటే, ఇవి రెండు ఎవరైతే పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్లో నిలుస్తారు. ఎవరు నిలుస్తారు? ఆరోగ్యం, ఆదాయం కావాలని ఎవరికి అనుకోవాలి? మీరు అనుకుంటారు వీళ్ళకి ఇచ్చేద్దాం అని. అనవదు. మీ అబ్బాయికి మీరు 100 కోట్లు ఇద్దాం అనుకుంటున్నారు, అది మంచోడు కాకపోతే. పుష్ప సినిమాలో అనుకుంటాను మంచి డైలాగ్ ఉంటుంది. రౌడీ గోడు వాళ్ళ తమ్ముడు కొడుకు కోసమే మొత్తం నా ఆస్తి అంతా మా తమ్ముడు కొడుకు కోసమే మా తమ్ముడు నేను సంపాదించేది అంటాడు. కానీ ఆడు చెడు పనులు చేసుకుంటూ తిరుగుతాడు. చివరికి ఏమయ్యాడు? సచ్చేడు. లాస్ట్లో చంపుతాడు కదా ఒకరిని. ఆడే కదా. అంటే అనుభవించడానికి అర్హత ఉండాలి. ఎలాంటి అర్హత ఉండాలి తెలుసా? పుష్ప సన్మానం చేయడానికి వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తాడు ఎంపీ. ఎవరు? సిద్ధప్ప. ఎంపీ భోజనానికి వచ్చినప్పుడు నీకు ఇచ్చే మొదటి గిఫ్ట్ ఎలాగంటాడు. ఏంటో గిఫ్ట్ అంటే ఆడిని గుడ్డుకోండి, వాడిని ట్రాన్స్ఫర్ చేయడానికి ఫస్ట్ నీకు గిఫ్ట్కి ఇస్తానంటే, ఇంకా మీరు అక్కడే ఉన్నారా సిద్ధప్ప సార్, పెద్దగా ఆలోచించండి, పుష్పలాగా ఆలోచించండి అంటాడు. అంటే పుష్ప పక్కన ఉంటే పుష్పలాగా ఆలోచించండి. ఆడ ఆలోచన విధానం గమనించారా? ఫస్ట్ ఎక్కడ అమ్మేవాడు? ఎవరిదైనా అమ్మేవాడు. ఫస్ట్ 50 కోట్లకి అమ్మేవాడు. తర్వాత మురగప్పకి అమ్మేవాడు చెన్నైలో. ఓకేనండి. అక్కడికి వెళ్ళేసరికి 3 రెట్లు పెరిగింది. మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? జపాన్కి అమ్మడం మొదలెట్టాడు. అంటే ఆలోచన విధానం మారాలి. ఇక్కడికి ఎవరు పని చేస్తారంటే 10,000 వస్తే చాలండి, 20,000 వస్తే చాలు అనుకున్న వాళ్ళు పని చేయరు. ఇక్కడ ఎవరు పని చేస్తారో తెలుసా? నెలకి 1,00,000 కావాలి. రెండోది ఏం కావాలి? ఆరోగ్యాలు కావాలి. అలా అనుకున్న వాళ్ళు మీరు ఐడెంటిఫై చేయాలి. సమాజంలో అందరూ ఉంటారు అలాగా. కొంతమంది ఉంటారు, నేను బాగుండాలరా బాబు, నా ఇల్లు బాగుండాలరా బాబు, నా కుటుంబం బాగుండాలరా బాబు, నా పిల్లలు బాగుండాలరా బాబు. బాగుండాలంటే ముందు మీ అందరం కూడా ఆరోగ్యం ఉండాలరా బాబు అని ఉండాలి. అంటే ఈ బిజినెస్లో మొట్టమొదటి గెలవాల్సింది దేన్ని అంటే కనుక ఏంటండి? దీనికి ఒక పని చేయాలి. దీన్ని గెలవాలంటే ఇక్కడ 2 పనులు చేయాలి. మొత్తం ఎన్ని పనులే? 3 పనులు ఏంటో తెలుసుకుంటే మీరు కూడా ఇందులో గెలిచేస్తారు. తెలుసుకుందామండి 3 పనులు. మరి మొదటి పని ఏంటి? ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. ఆదాయం రావాలంటే ఎన్ని పనులు చేయాలి? 2 పనులు చేయాలి. వాటిని తెలుసుకుంటే మీకు ప్లాన్ పరిపూర్ణం అయిపోయినట్టే. ఇప్పుడు ఆరోగ్యం కావాలి అంటే సంపూర్ణంగా ఈ రోజు మొదలుకొని మరలా మీరు ఈ భూమిని విడిచిపెట్టే రోజు వరకు కూడా మీరు మంచి వస్తువులు వాడుకోవాలి అనే నిర్ణయం మీరు తీసుకోవాలి. నిన్న అనుకుంటా పేపర్లో చదివాను, ఎవరో గోరు చిక్కుడుకాయలు వండుకొని తినడం వల్ల ఫ్యామిలీలో 3 చచ్చిపోయారు. కారణం ఏంట్రా అని కిందకి చదివితే ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వినియోగించి పండించడం ద్వారా అలా పండించినటువంటి కాయగూరలు తినడం వల్ల మనుషులు చచ్చిపోతున్నారు. పెద్ద కారణాలు అవసరం లేదు. మరి అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే మంచివే వాడాలా, చెడ్డవే వాడాలా? మంచివే వాడాలి. ఇప్పుడు 100కి 90% మందికి ఈరోజు మంచి చెప్తే వినరు అని ఎందుకన్నా తెలుసా? బయట డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి కొనుక్కోమంటే కొనుక్కుంటారు, కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కోమంటే కొనుక్కుంటారు. అలాగే బయట వస్తువులన్నీ కెమికల్తో తయారు చేసినాయి, కొనుక్కొని వాడుకోమంటే వాడుకుంటారు. అదే కనుక వెస్టేజ్లోకి వచ్చి కొనుక్కుంటారా అంటే ఏమంటారు తెలుసా? వాళ్ళు కొంటారా లేదో పక్కన పెడితే ముందు లీటర్లు ఏమంటారు తెలుసా? ఒకేసారి కొన్ని ఎంత రేట్ అండి, నేను ఎంత రేట్ అండి, ముందు ఇవే డిస్కస్ చేస్తారు. ఆ కొనుగోలు కూడా అంటే ఇండైరెక్ట్గా వీళ్ళు సిగ్నల్ దేవుడికి ఏమవుతున్నారు? వాడిని కొనకుండా చేసే దేవుడా,
వాడు తొందరగా కొనేలాగా చేయకూడదు దేవుడా అని నిన్న పొద్దున్న వరకు ఒక ఆయన ఫోన్ చేశారు కాకినాడ. ఫోన్ చేస్తే ఒక ఆయన మంచి టీం తయారు చేస్తాడు. ఆ పైన ఉన్న లీడరు అంటే ఎవడో సరిగొట్టు కూడా ఉంటుంది కదా, ఆయన అంటాడు ఓకే సార్ అందరూ ఫోన్ ఎంత రేట్ సార్ అంటే మనం ఏదో ఎప్పుడు అవసరం లేని అని కొనమంటున్నావా, ఎప్పుడు మంచి కొనుక్కోలేని అని కొనుక్కున్నాం. అవును సార్ అంతే కదా, నేనేమన్నానంటే అంతే కదండి, బంగారం వెండి లాంటివి ప్రతి నెల కొనుక్కుంటారండి, అప్పుడప్పుడు కొనుక్కునే కదా, మనకి కూడా అంతే కదా, మరి ప్రతి నెల వాడి కాదు కదా, మరి ఎలా కొనేస్తారని రివర్స్లో మాట్లాడితే అవును కదా సార్, బయట కొనుక్కుంటారు కదా సార్, ఎక్కడ కొనుక్కోవడమే కదా అంటే డబ్బులు మళ్ళీ ఆయనే. మరి అదే కదా మనం చెప్పేది, ఇప్పుడు బయట కొనుక్కునే వస్తువులు ఇక్కడ కొనుక్కోమని చెప్తున్నాం. ఎందుకు కొనుక్కోమన్నాం? బయట కొనుక్కుంటే ఏ వస్తువులు మంచివా చెడ్డవా? పోనీ మీ ఇంట్లో నిత్యావసర సరుకులు వాడకుండా మనిషి బ్రతకగలడా? నిత్యావసర సరుకులు అంటే ఏంటంటే చెప్పండి, ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతిరోజు ప్రతి నెల వాడే వాటినే కదా నిత్యావసర సరుకులు అంటారు. నిత్యావసర సరుకుల్లో కంపల్సరీ వాడే వస్తువుల గురించి మనం మాట్లాడుకుంటే ఉండేవి ఏంటి అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం మొదలెడతాం? సబ్బు, పేస్ట్, బ్రష్, షాంపూ, టీ, కాఫీ, వంటలోని బట్టలు ఉదుక్కునేవి, గిన్నెలు కడిగేవి, ఇలా ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, ఇలా ఇంట్లో వాడే వస్తువులే కదా. వీటిని మనం ఏమంటున్నాం అంటే బయటవి వాడడం వల్ల మీరు ఏమవుతున్నారు? జబ్బులు బారిన పడుతున్నారు. మరి అవే వస్తువులు డబ్బులు పెట్టి బయట కొనుక్కొని జబ్బులు తెచ్చుకునే బదులు వెస్టేజ్లోకి వచ్చి కొనుక్కోండి అని చెప్తున్నాం. ఎందుకు వెస్టేజ్లో రమ్మన్నాం? ఆరోగ్యం ఉండాలనుకున్నాం. ఇప్పుడు వెస్టేజ్లోకి వచ్చి కొనుక్కుంటే ఆరోగ్యం, బయటకు వెళ్ళి కొనుక్కుంటే అనారోగ్యం. ఇప్పుడు ఏది మంచి పని అంటారు? మరి మరి ప్రజలకి అర్థం కాదంటారు ఈ విషయం. చెప్పాల్సిన ఎవరు? ముందు మనం వాడి ఆరోగ్యాన్ని మనం పొందుకొని అప్పుడు ఎదుటి వాళ్ళకి ఏం చెప్పాలి? నేను కొనుక్కున్నాను, వాడుకున్నాను, చాలా బాగున్నాయి, ప్రజెంట్ నేను చాలా ఆరోగ్యంగా ఉంటున్నాను, అందుకే నీకు చెప్పాలనుకుంటున్నాను అంటే వినరు. కానీ 10 మందిలో ఒకటైనా పెట్టాను. కాలం ఏదైనా గుర్తుపెట్టుకోండి, కాలం మారినా సరే, మనుషులు మారినా సరే, మంచివాడు కొంతమంది ఉంటారు. 10 మందిలో ఒక్కడైనా మంచివాడు ఉంటాడు. మనకు కావాల్సింది ఏంటంటే, మనకేంటంటే ఓపిక తక్కువ. 9 మందిని భరిస్తామండి. 10వ వాడి దగ్గరికి వెళ్తే అక్కడ మనకు విజయం వస్తుంది. ఆ 10వ మంచివాడు వస్తారు. కానీ ఈ 9 మందికి వెళ్ళే వరకు కూడా మనం కుదేలైపోతుంటాం. రోజుకి ఎవడు జాయిన్ అవ్వట్లేదు, ఎవరు చెప్పినా వెంటలేదు, జాయిన్ అవుతున్నారు మానేస్తున్నారు, జాయిన్ అవుతున్నారు కొనట్లేదు, ఒకడు నెలకొని మానేస్తున్నాడు, మీటింగ్కి రావట్లేదు. ఇవి సహజంగా జరిగే పనులు అండి ఇవి. ఏమంటే ఒక్కసారి దానికి ముందు మీరే పిలిచిన వెంటనే వచ్చేసారా? మరి మీరు రాలేనప్పుడు మీకు కూడా అలాంటి ఉంటారు, పిలిచిన వెంటనే వచ్చేస్తారా? అందుకే మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. ఓకేనండి, ఎవరు కూడా పిలిచిన వెంటనే రావు. ఓకేనండి, ఎవరు పిలిచిన వెంటనే రావు. కాబట్టి మనకి ఈ బిజినెస్లో ఓపిక ఉండాలి. ఓకేనండి, ఓపిక టీం వచ్చే వరకు నిలబడాలి. అయితే అంతవరకు మీకు ఏం కాపాడుకోవాలి? ఇది కాపాడుకోలేదనుకుంటే ఇది వచ్చిన ఉపయోగం లేదు. మీరు ఎవరు రాని ఎవరు పోని, నేను వెస్టేజ్లో ఫస్ట్ దేని కోసం వచ్చాను? ఎంతకాలం కావాలి ఆరోగ్యం? జీవితాంతం కావాలి. జీవితాంతం నేను కొనుక్కుంటాను అని నిర్ణయించుకోండి. ఫస్ట్ పని 1వ పని పాస్ అయిపోవాలి. 1వ పని పాస్ అయితే కనీసం 2వ పని ఏదైతే ఉందో ఈ 2 పనులు, దీనికోసం ఈ 2 పనులు ఒక రోజు కాకపోతే ఒక రోజైనా పాస్ అవుతాం. ముందు మనమే లేకపోతే ఉపయోగం లేదు. అందుకే ముందు మనం అంటూ నిలబడాలి. ఇందులో మనం నిలబడడానికి మనకి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కాపాడుకోవడానికి వెస్టేజ్లో వస్తువులు కొనుక్కొని వాడుకోవాలి. దానికి ఆఫర్లు ఉంటాయి ఇక్కడ. ఓకేనండి, ఇక్కడ కంపెనీ మిమ్మల్ని ఏం చేస్తుందంటే పార్ట్నర్స్గా తీసుకుంటుంది. ఒక ఐడి నెంబర్ ఇచ్చి, ఇక్కడ ఐడి నెంబర్ ఇస్తారు మీకు. ఈ ఐడి నెంబర్ ఇవ్వడం వల్ల మిమ్మల్ని ఈ కంపెనీలో ఏం చేస్తుందండి? పార్ట్నర్స్. ఇప్పుడు పార్ట్నర్ అంటే మీరు కొనుక్కున్నారు వస్తువు. డిమార్ట్ ఉందనుకోండి, డిమార్ట్లో మనం కొనుక్కుంటే ఎంఆర్పీ రేటు, డిమార్ట్ ఓనర్కి ఎంఆర్పీ రేట్ కాదు కదా. ఎందుకు? ఆయన ఓనర్. మరి ఈ కంపెనీలో మనం కూడా ఓనర్స్ కదా. ఇప్పుడు ఎంఆర్పీ రేట్ కొనుక్కోవాలా, తక్కువ రేటుకి వస్తాయా? తక్కువ రేట్. ఎస్, ఓనర్స్ కాబట్టి మనకు కూడా తక్కువ రేట్లు వస్తాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే డిమార్ట్ లాంటి కంపెనీలు పెట్టాలంటే డబ్బు పెట్టుబడి పెట్టాలి. మరి ఇక్కడ మీరు ఏం డబ్బు పెట్టుబడి పెట్టారు? అంతే. ఆ మాట కూడా ఫస్ట్ ఉండదు, ఫస్ట్ ఆ మాట కూడా అవసరం లేదు. ఓరకనే ఐడి నెంబర్ ఇచ్చేస్తారు. ఓకేనండి, ఐడి నెంబర్ తీసుకుంటే చాలు. ఈ కంపెనీలో మీరు ఏమవుతున్నారు? పార్ట్నర్ అవుతున్నారు. పార్ట్నర్ అయినప్పుడు ఎంత బాధ్యత ఉండాలండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నిర్లక్ష్యంగా చేస్తాం పని. ఇప్పుడు డిమార్ట్ ఓనర్ ఉంటారంటే అంత చక్కగా చేస్తాడు ఆయన. లేదంటే ఒక మీ దగ్గర ఒక డిపార్ట్మెంట్ స్టోర్ ఎవరైనా పెట్టారంటే ఉదయం చేస్తారు, రాత్రి వరకు చాలా చక్కగా దాన్ని ఆర్గనైజ్ చేస్తారు. ఎందుకంటే దాని మీద లాభాలు రావాలి కాబట్టి. మరి మీకు దీని మీద ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నాం కదా అవకాశం.
ఫ్రీగా ఇచ్చేస్తే ఏమో తెలుసా, కుక్కను పట్టుకెళ్ళి సింహాసనమే కూర్చోబెట్టారు. అదేం చేస్తుంది, పంచపక్ష పరిమాణాలు అయితే అవుతుందో ఇంగ్లీష్ అయితే దాని దగ్గరికి వచ్చేస్తుంటుంది. అలాగే మనుషులకు ఉన్న అలవాటు ఏంటంటే మంచి అవకాశం, గొప్ప అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వినియోగించుకోవడం రాకపోతే అలాగే చేస్తారు. ఇది సహజంగా మీరను నేననే కాదు, అందరిలో ఉండే లక్షణాలు ఇవి. నేను కూడా అదే పని చేసేది నాకు తెలిసి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు చేసే పని అదే. కాకపోతే రాను రాను ఏమవుతాం అంటే ఈ సహవాసంలో కొంత నేర్చుకొని మారుతూ ఉంటాం. అందుకే మార్చుకోవడం కోసం, డెవలప్ అవ్వడం కోసమే ఇక్కడ పిలుస్తాం. అర్థమైందండి? రైట్. ఏంటి మొదటి పాటు? ఆరోగ్యం రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ వస్తువులు వాడుకోవడానికి ఏమిస్తున్నారు? ఇక్కడ ఐడి నెంబర్. ఫ్రీగా ఇస్తున్నారు, డబ్బులు కట్టించుకుంటున్నారా? ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీగా ఇస్తే వస్తువుల మీద మనకి డిస్కౌంట్ ఇస్తారు. ఫస్ట్ డిస్కౌంట్ పేరు ఏంటంటే రీటైల్ ప్రాపర్టీ. ఎంత ఇస్తారు అంటే ఎంఆర్పి మీద 20%. ఎప్పుడు కొనాలి? ఎప్పుడైనా కొనుక్కోండి. ఏ రోజు వచ్చి వెస్టేజ్ షాప్కి వచ్చి వస్తువులు కొన్నా మీకు ఎంత డిస్కౌంట్ వస్తుంది చెప్పండి? 20%. ఇప్పుడు ఈ వస్తువులు ఒకసారి కొని మానేసేవా, ప్రతి నెల వాడేవా? ఫ్రిడ్జ్ అనుకోండి, జీవితంలో ఎన్నిసార్లు కొంటారు? ప్రతి నెల కొంటారా? టీవీ, వాషింగ్ మెషిన్, ఏసీ, అంతే కదా. ఇవన్నీ స్టవ్లు, కుక్కర్లు ఇవన్నీ ఒకసారి కొనుక్కునేవి కదా. మరి సబ్బు ప్రతి నెల డైలీ వాడతారు, ప్రతి నెల కొంటారు. లేదా పేస్టు, సబ్బు, షాంపూ వీటిని నిత్యావసర సరుకులు అంటారు. మరి వెస్టేజ్లో దొరికేవి ఏంటి తెలుసండి? నిత్యావసరాలే. అంటే ప్రతి నెల కొంటాం. ప్రతి నెల కొనేటప్పుడు మిమ్మల్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దాలన్నది కదా కంపెనీ ఉద్దేశం. పరిపూర్ణంగా తీర్చిదిద్దితే కదా బిజినెస్లో ప్రయోజకులు అవుతారు. అర్హత లేని వాటి దేన్ని సాధించలేదు కదా. ఆ అర్హత ఎక్కడ రావాలంటే కొనుక్కోవడంలో రావాలి. ఆ కొనుక్కోవడంలో మిమ్మల్ని ఏం చేస్తుందంటే కంపెనీ క్రమశిక్షణ వైపు నడిపిస్తుంది. ఫస్ట్ చూడండి, స్టార్టింగ్లో నర్సరీ చదివేటప్పుడు వాడికి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉండవు. అంగన్వాడీకి పంపిస్తారండి. వాడికి పొద్దున్నే రావాలి, టైం టు టైం మెయింటైన్ చేయాలి, టీచర్ పిలిచినప్పుడు ఎస్ఆర్ అనాలి, హోంవర్క్ ఇస్తే రాసుకొని రావాలని ఉంటాయా? ఇది కూడా అంతే. ఫస్ట్ హాఫ్ ఏంటి? ఇది నర్సరీతో సమానం, అంటే ప్రైమరీ. ఇంకా వాడికి అది కాల్ చదువుకున్నాడు, కూర్చుంటాడు, అవసరం మధ్యాహ్నం పడుకుంటాడు. ఓకేనండి, ఉంటాయి ఇవన్నీ. ఇది ఈ ఆఫర్ పేరు ఏంటంటే రీటైల్ ప్రాఫిట్ అనేది ఎప్పుడు కొనుక్కున్నా ఇచ్చే ఆఫర్ అనమాట. అంటే కొంతమందికి స్టార్టింగ్లో ఈ బిజినెస్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం అర్థం కాదు, ఏం తెలియదు. అంటే ఇప్పుడు మనకి 1వ తరగతిలోనే త్రికోణమితి అంటే అర్థమైపోదు కదా. 10th క్లాస్లో చెప్పేది 1వ తరగతిలో అర్థమవుతుంది కదా. అందుకే ఫస్ట్ ఏం చెప్పాలంటే ఇది బాలు, ఇది బంతి, ఇది టమోటో, ఇది చాక్లెట్లు అని బొమ్మలు చూపిస్తారు ఫస్ట్. వెస్టేజ్లో కూడా మొట్టమొదటి ఆఫర్ ఏంటంటే ఇదే. ఏంటంటే ఆఫర్ పేరు ఎంత ఇస్తున్నారు, ఎప్పుడు కొనాలి, కండిషన్స్ లేవు. ఓకేనండి, ఇది ప్రైమరీ నర్సరీ ఆఫర్ అన్నమాట. ఇప్పుడు నర్సరీ నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతికి వస్తాం కదా, దీన్ని ప్రైమరీ స్టేజ్ అంటారు. ఓకేనండి, తర్వాత మనం ఫైనల్ స్టేజ్కి వెళ్తాం. 5వ తరగతి 10వ తరగతికి వెళ్తే 7th క్లాస్ పాస్ అయ్యి 10th క్లాస్కి వెళ్తే ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్తాం. ఓకేనండి, ముందు ఫస్ట్ పాస్ అవ్వాలి. ఇందులో ఫస్ట్ ఎప్పుడు కొనుక్కోవాలి, ఎంత కొనుక్కోవాలి, కండిషన్స్ లేవు, ఎంతైనా కొనుక్కోవచ్చు. సబ్బే కొనుక్కొని వచ్చేస్తుంది, పేస్టే కొనుక్కునే 20% వచ్చేది. అయితే ఒక నెల కొని వాడారు కదా, కొంచెం అవగాహన వస్తుంది. సబ్బు బాగా పనిచేస్తుంది, వంట నూనె బాగా పనిచేస్తుంది. మా ఫ్రెండ్కి ఒక అమ్మాయికి నేను ఈ మధ్యకాలంలో కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చాను. ఇస్తే వంట నూనె అయిపోయిందంట. ఆ వంట నూనె అయిపోయిన తర్వాత కుడి దగ్గరికి వెళ్ళింది. మా చూడండి ఎంత తెలివైన వాళ్ళు. మనం వచ్చినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ కొనుక్కోవాలి కదా. కుడి దగ్గరికి వెళ్ళి ఆ షాప్లో రైస్ బ్రాండ్ అనేది కొన్నాం. ఇది రైస్ బ్రాండ్ కదా, బొమ్మ చూసింది కదా, పేరు చూసింది కదా. అక్కడ కూడా రైస్ బ్రాండ్ ఉంటే కొని తెచ్చుకుంది. కొని తెచ్చిన తర్వాత ఒక రోజు వండుకొని తింటే ఏం నచ్చలే. ఫోన్ చేసి బయట కొన్నాను, అస్సలు బాగలేదు, ఎందుకంటే ఇది అది ఒకటి అనుకున్నానంటే, పిచ్చి మోహన్ దానా మీకు ముందే చెప్పాను కదా నేను బయట ఎలా ఉంటాయని. అంటే జనాలకి మంచి చెప్పిన ఎక్కడంటే అర్థం ఏంటంటే ఇదే అన్నమాట. నేను ముందే చెప్పాను కదా, బయట పేరు మాత్రం ఉంటుంది కానీ అది ఇది ఒకటి కాదు అని చెప్తే దీనికన్నా తక్కువ రేటుకి వచ్చేస్తున్నారు కొనేసి బయటికి వెళ్ళి. ఏమంటే జనాలు ఎంత పిచ్చోళ్ళు చెప్పమంటారా, ఎంత పిచ్చోళ్ళు చెప్పమంటారా? సన్ఫ్లవర్ ఆయిల్ 200కి అసలు తయారవ్వదండి, వేరుశనగ 200కి తయారవ్వదండి. కానీ కొనుక్కుంటున్నారంటే వాళ్ళ భ్రమ, వాళ్ళ పిచ్చి తప్ప అది నిజం కాదు. అది అవన్నీ కెమికల్స్ వేసి పైన బొమ్మలు వేస్తే ప్రజలు ఏం చూస్తున్నారు, బొమ్మలు చూసి కొనుక్కుంటున్నారు తప్ప తర్వాత లోపల పని చేస్తుంటాయి. ఈ పని చేసే క్రమంలో మనం వాళ్ళకి ఏం చెప్పాలంటే
నువ్వు ప్రతి నెల కొనుక్కునే వస్తువుని ఒక క్రమంలో కొనుక్కుంటే నీకు ఆఫర్ వస్తుంది అని చెప్పాలి. ఆ క్రమం పేరే రెండో ఆఫర్. ఇది ఒకటో ఆఫర్ కదండి. రెండో ఆఫర్ ఏంటంటే ప్రతి నెల కొనేదాన్ని ఏమంటారు? రీపర్చేజ్. అయితే ఇక్కడ నుంచి క్రమం యాడ్ చేయాలి. ఎందుకంటే మన ఉద్దేశం ఏంటి? సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి. సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే ప్రైమరీలో కొంచెం అటు ఇటుగా ఉన్నా ఒకటో తరగతి నుంచి పాస్ అవుతూ ముందుకు వెళ్ళాలి, అంతే కదా. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం కాబట్టి వెస్టేజ్ కంపెనీలో నెల ఎప్పుడు మొదలవుతుందంటే 2వ తారీఖు మొదలవుద్ది. 1వ తారీఖు కాదు, 1వ తారీఖు నెల క్లోజ్ అవుతుంది. మనకి ఎప్పుడు మొదలవుద్ది? 2వ తారీఖు. 2 నుంచి 18 మధ్యలో కొనుక్కోవాలి. ఓకేనండి. పైదానికి కింద దానికి తేడా చెప్పండి. పైదానికి డేట్లు వేసానా? కింద దానికి ఎప్పుడు కొనుక్కోవాలి? ఎలా కొనుక్కుంటానంటే దీంతో పాటుగా ఇంకొక 10% ఎక్స్ట్రా ఇస్తారు. మొత్తం కలిపితే ఎంత వచ్చింది? 30%. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఒక 1000 పట్టుకొచ్చారండి, ఇంటికి 1300 వస్తువులు పట్టుకెళ్ళచ్చు. అంటే 1000కి ఎంత ఎక్స్ట్రా వస్తుంది? 300. ఇప్పుడు ఇవే వస్తువులు బయట కొనుక్కుంటే మనకి ఆరోగ్యం వస్తుందా, అనారోగ్యాలు వస్తున్నాయా? బయట కొనుక్కుంటే వస్తున్నాయి, అనారోగ్యాలు వస్తున్నాయి. వెస్టేజ్లో కొనుక్కుంటే మరి ఆరోగ్యంతో పాటు 1000కి బయట అనారోగ్యాలు ఇస్తున్నారు. పక్కన పెట్టండి, బయట ఏమైనా ఎక్స్ట్రా ఫ్రీగా వస్తువులు ఇస్తున్నారా? ఇక్కడ 1000కి ఎంత ఎక్స్ట్రా ఇస్తున్నారు? 300 అదనంగా ఇస్తున్నారు. ఏంటి ఇక్కడ కొనుక్కోవడం వల్ల ఎన్ని అడ్వాంటేజ్లు చూడండి. బయట కొనుక్కుంటే డబ్బులు పోతున్నాయి, దాంతోపాటు ఏమవుతున్నాయి? జబ్బులు వస్తున్నాయి. వెస్టేజ్లో కొనుక్కుంటే ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యంతో పాటు 1000కి ఎంత లాభం వస్తుంది? 1000కి 300 రావాలంటే ఎప్పుడు కొనుక్కోవాలి? 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల కొనుక్కోవాలి. ఒకవేళ 18 తర్వాత కొన్నారనుకోండి 1000 రూపాయలు మీకు ఎంత వస్తుందంటే 300 ప్లేస్లో 200 వస్తుంది. ఇప్పుడు మనల్ని నమ్మి ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ లాభం ఇప్పించాలా వద్దా? ఎక్కువ లాభం ఇప్పిస్తేనే కదా మనం వాళ్ళకి మంచి చేసినట్టు. అంటే వాళ్ళకి ఎప్పుడు కొనిపించాలి అవకాశం ఉంటే ఇది 1వ తారీఖు నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి స్టేజ్ అనొచ్చు దీన్ని. ఓకేనండి. తర్వాత 7వ తరగతి వచ్చి లేదా 10వ తరగతి వచ్చిందనుకోండి మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అవి పాస్ అయితేనే మనం జీవితంలో ఎదగడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ స్టేజ్కి వెళ్తున్నాం. ఆ స్టేజ్ పేరు ఏంటంటే ఆ స్టేజ్ పేరు సిఎన్సి అంటారు. దీన్ని 3వ ఆఫర్ కింద పరిగణిస్తారు. ఈ స్టేజ్ కనుక మీరు జయిస్తే ఇది దాటి 1వ స్టెప్ మీరు పాస్ అయిపోయినట్టే. ఎన్ని స్టెప్లు అని చెప్పిన ఆరోగ్య విషయంలో 1, ఆదాయ విషయంలో 2. అది 2 తర్వాత చూద్దాం. ముందు ఈ 1 దాటాలంటే ఎక్కడికి రావాలి? సిఎన్సిలోకి రావాలి. సిఎన్సి తాలూకా కండిషన్ ఏంటంటే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలంటే ఎంత పేదవాడైనా 3000 పైనే వస్తువులు వాడతాడు ఇంట్లో. ఎంత పేదవాడైనా నెలకి ఎన్ని వస్తువులు వాడతాడు? 3000 లోపు వాడతాడా? 3000 లోపు వాడడం అంటే అర్థం ఏంటంటే 2 రోజులకు ఒకసారి బ్రష్ చేసుకోవడం, 3 రోజులకు ఒకసారి స్నానం చేయడం, 4 రోజులకు ఒకసారి గిన్నెలు కడుక్కోవడం, అలా చేస్తే అవుతుంది, అంతే కదా. ఇంట్లో కావాల్సిన అన్ని లెక్కెడితే 3000 దాటితే కదా. 3000 దాటట్లేదని ఎవరన్నా అంటే నువ్వు ఏం గుర్తు రావాలి? అంటే రోజు మొహం కడగట్లేదా? 2 రోజులు ఒకసారి మొహం కడుక్కున్నాడేమో, రోజు స్నానం చేయట్లేదేమో అని మనకు డౌట్ రావాలి. ఏమండి ఎంత ఎలాగోడైనా ఈ రోజుల్లో భార్య భర్త 2 పిల్లలు ఉంటారు, లేదా ఒక పిల్లడు అయినా ఉంటాడు. ఎంత కొన్నా సరే అప్పుడప్పుడు వెళ్ళుకున్నా నెలకి అన్ని లెక్కెడితే 3000 దాటుతాయి, ఈజీగా దాటుతాయి, గ్యారంటీ. 3000 దాటి ఏవైతే వస్తువులు కొన్నాడో కంపెనీ ఏమంటుందంటే మీరు సగం పనులు చెయ్యొద్దు. సగం పనులు అంటే అర్థం ఏంటి? నేను సగం మంచోళ్ళలా ఉంటాను, సగం చెడ్డోళ్ళలా ఉంటాను, సగం ఆరోగ్యవంతుడిగా ఉంటాను, సగం పాపాత్ముడిగా ఉంటానంటే వద్దు అంట. దానివల్ల ఉపయోగం ఏంటి? అందులో ఏది కలుగుతుంది తెలుసా? చెడు కలుగుతుంది, మంచిగా వెళ్దు, చెడే కలుగుతుంది. ఏమండి పొద్దున్నే లేచి యోగా చేస్తాను, తర్వాత 4 లిటర్లు సిగరెట్లు తాగుతాను అంటే ఏది గెలుతుంది? యోగాకి వెళ్దు, సిగరెట్లే గెలిస్తే క్యాన్సర్ వచ్చేస్తుంది. అలాగే మీకు ఇంటికి 3000 వస్తువులు అవుతున్నాయి. 3000లో ఇక్కడ ఆఫర్ ఉంది కదని చెప్పి 1000 ఇక్కడ కొన్నాం, మరి ఎంత 2000 కదా. అవి వెళ్ళి కిరాణా షాప్లో కొన్నాం అనుకోండి, ఆరోగ్యం ఉంటుందా పోతుందా? అందుకే కంపెనీ ఏమంటుందంటే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారాలి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారడానికి ఇక్కడ ఒక ఆఫర్ పెట్టారు. ఏంటంటే ఆఫర్ పేరు ఎంత కొనాలి? అలా కొంటాను. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎన్ని పాయింట్లు వస్తాయంటే 100 పాయింట్లు వస్తుంది. ఎన్ని పాయింట్లు అండి? సిఎన్సి ఆఫర్కి కంపల్సరీ మీకు గుర్తుండాలి, 100 పాయింట్లు కొనాలి. దీన్ని ఎప్పుడు ఎన్ని నెలలు కొనమంటుందంటే 4 నెలలు కొనమంటుంది. ఎన్ని నెలలు? ఎప్పుడు కొనమంటుందంటే 2 నుంచి
తేడా ఏంటి చెప్పండి. దీనికి కండిషన్స్ ఉన్నాయా? లేవు. దీనికి ఎప్పుడు కొనాలి? 2-18. దీనికి ఎప్పుడు కొనాలి? 2-14. తేడా గమనించారా? 4 ఎందుకు అలా ముందుకు తీసుకొస్తుంది తెలుసా? క్రమశిక్షణలోకి మిమ్మల్ని నడిపిస్తుంది కంపెనీ. క్రమంలోకి వచ్చేది అనుకోండి, అది క్రమం అలవాటు పడిపోయినప్పుడు విజయానికి దగ్గర అయిపోతాడు. అందుకే ఈ బిజినెస్లో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతాడు, ఇక్కడికి రీచ్ అవ్వాలి. ఆ తర్వాత ఇక్కడికి రీచ్ అయ్యాడంటే వాడు పరిపూర్ణవంతుడు అవుతాడు. ఎప్పుడైతే పరిపూర్ణవంతుడు అయ్యాడో ఇక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఇక్కడే చాలా మంది ఫెయిల్ అయిపోతారు. ఈ బిజినెస్లో ఇక్కడికి ఎందుకు వెళ్ళకపోతారంటే ఇక్కడ ఫెయిల్ అవుతారు. ఓకేనండి. కొనడంలో పాస్ అయితే ఇన్కంలో పాస్ అవ్వచ్చు, కానీ కొనడంలోనే పాస్ అవ్వకపోతే ఇన్కంలోకి జీవితంలో వెళ్ళలేడు. ఓకేనండి. ఇప్పుడు ఈ ఆఫర్ గురించి చూద్దాం. ఈ ఆఫర్ ఎంత పర్సెంట్ వస్తుందంటే 50% నుంచి 60% వస్తుంది. ఎంతండి? 50%. చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడు నెలకి ఎన్ని వస్తువులు కొనాలనుకున్నామండి? 3,000 పైన. ఎన్ని నెలలు కొనాలనుకున్నాం? 4 నెలలకి కలిపి ఎంత కొన్నారు? 12,000. ఇప్పుడు 12,000 వస్తువులు ఎంత పర్సెంటేజ్ రావాలి? దగ్గర 40 అనుకోండి, 60% రావాలి. 60% ఎలా వస్తుందో చూపిస్తాను. ఇక్కడ మీరు 12,000 కొన్నారు కదా, కొనేటప్పుడు ఇప్పుడు 2 నుంచి 14 అంటే ఇది వర్తిస్తుందా? వర్తిస్తుంది. ఇది వర్తిస్తుంది. అంటే 2 ఆఫర్లు కూడా వర్తిస్తాయి. అంటే ఇప్పుడు కొన్న ప్రతి వెయ్యికి ఎంత ఎక్స్ట్రా ఇచ్చి ఉండాలి? అంటే మనం ఎన్ని వేలు కొన్నాం? 12,000 అంటే ఎన్ని సరుకులు ఫ్రీగా వచ్చాయి? 3,600. ఇవి ఎప్పుడు కొనేటప్పుడు ఫ్రీగా ఇచ్చేస్తారు. ఇవి కాకుండా మీరు పాస్ అయితే మరి నెక్స్ట్ తరగతికి వెళ్ళాలంటారు కదా, మరి ముందు బోనస్ మనకు రావాలి కదా. ఈ 4 నెలలు పాస్ అయినందుకు మీకు ఒక గిఫ్ట్ ఇస్తుంది కంపెనీ. ఆ గిఫ్ట్ వర్త్ ఎంత ఉంటుంది అంటే కనుక 3,600 ఉంటుంది. ఏం వస్తున్నాయో చూద్దాం. పోనీ ఎగ్జాంపుల్ లెక్కడదాం. 4 వంటలు వస్తున్నాయా? ఒక వంటం ఎంత కాల్కులేటర్ తీయండి. ఎంఆర్పి సార్, మరి అన్ని ఎంఆర్పి లెక్కడున్నాం కదా సార్. 780. 4 into 780 కొట్టండి. దాంతో పాటు ఇంకోటి ఏం ఫ్రీ వస్తుంది సార్? అల్ట్రావాస్ ఫ్రీ వస్తుందా? దాని ఎంఆర్పి ఎంత సార్? 500. 4 into 780 కొట్టండి మేడం. కాల్కులేటర్ కావాలా? ఎంతండి? 620ని 500. మరి అల్ట్రావాస్ కూడా ఫ్రీ వస్తుంది కదా అన్నీ కలిపా? 3,620. 20 రూపాయలు ఇంత నేను తీసేద్దాం. ఓకేనా? పోనీ 3,600 అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇవి కొనేటప్పుడు ఫ్రీగా ఇచ్చేసారు, ఫ్రీగా. ఓకేనండి. ఇవి 4 నెలలు కొన్న తర్వాత ఫ్రీగా ఇచ్చారు. మొత్తం కలిపితే ఎంతండి? 7,200. అంతే కదా. ఇప్పుడు మనం 4 నెలలకి కొన్నది ఎంత? 12,000. అందులోంచి వెనక్కి ఎంత వచ్చేసింది? 7,200. తీసేస్తే అప్పుడు ఎంత? 4,800. అంటే మీకు 60% ప్లస్ వచ్చింది. ఇక్కడ వచ్చిందా రాలేదా? పోనీ ఇది నేను కొత్తగా ఏం చెప్తున్నాను, మీ అందరూ తీసుకుంటున్నారు లేదా? 60% అంటే 100% వస్తుంది. అంటే చెప్పే విధానం అవతల వాడికి మనం బలంగా చెప్పలేకపోవడం వల్ల ఎదుటి వాడికి ఎవరు నేను ఆఫర్ ఇచ్చే కంపెనీ ఎక్కడైనా ఉందా బయట? ఏ కంపెనీ అయినా, ఏ కిరాణా షాప్ అయినా, ఏ మార్కెట్ అయినా వేసి చూడండి. ఇప్పుడు 100 రూపాయలు వస్తువుని ఎంతకి ఇస్తాం? 40 రూపాయలకి ఇస్తున్నాం. 1000 రూపాయల వస్తువుని 400కి ఇస్తున్నాం. దానికి కండిషన్ ఏంటంటే 4 నెలలు కొనాలంతే. 30% అయితే కొనేటప్పుడే ఇచ్చేస్తున్నాం. మిగతా 30% ఎప్పుడు ఇస్తున్నాం? కొనేసాక 4 నెలలు కొనేసాక 30 ఇస్తున్నాం. ఈ 4 నెలలు కొనేటప్పుడు ఎంత పర్సెంట్ ఇస్తున్నాం? 30 ఇస్తున్నాం. అర్థమైందండి? రైట్. ఇప్పుడు ఈ ఆఫర్లో కొనుక్కుంటే లెక్కను చూద్దాం. మన దగ్గర వస్తువులు రేట్ తక్కువ ఎక్కువ కూడా మీకు తెలియాలి. ఇప్పుడు పేస్ట్ ఎంత అంటే బయట ప్రపంచంలో 70-80 రూపాయలు ఉంది తక్కువ క్వాలిటీ చూసుకుంటే. మరి మన పేస్ట్ ఫస్ట్ క్వాలిటీ బయట మార్కెట్లో మీకు కష్టం, ఫారెన్ కంపెనీలో దొరుకుతుంది. అలాంటిది 105 రూపాయలు. 105 రూపాయలు అంటే 60% అంటే ఎంత లెక్కటండి? ఇప్పుడు 100 రూపాయలు 60% లెక్కటండి. 60% పైన అవుతుంది. 100 రూపాయలు అనుకోండి. 60 ఏంటంట? 40 రూపాయలు. 43 రూపాయలు అనుకోండి. రేట్ ఎక్కువ తక్కువ? బయట 80 రూపాయలు ఎక్కడ, 40 ఎక్కడ. ప్లస్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ, ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతున్నాం. రేటు మాత్రం చాలా తక్కువ రేటుకి వస్తుంది. ఏది చూసినా టీ పొడి ఎంత అంటే మనది 200. 200 కూడా తక్కువే, 200. మరి 60% తీసేస్తే 90 రూపాయలకి వచ్చేస్తాయి. బయట టీ పొడి అని తెలిసి మీకు 300 ఉంది. 260, 280, 300 ఉంది బయట పావు కిలో. మరి ఏదైనా చూసుకుంటే తక్కువ రేటుకి వస్తున్నాయి. ఇది దేనివల్ల? ఈ పాయింట్ పాటించడం వల్ల. ఆ పాయింట్లో ఈ 3 భాగాన్ని కలిపి ఆ ఒక పాయింట్లో యాడ్ చేయొచ్చు. ఇప్పుడు రెండో పార్ట్లోకి వెళ్దాం. ఒకటో పార్ట్లో మీరు పాస్ అవుతారా? పాస్ అవుతారా? పాస్ అవ్వగలరా? పాస్ అవ్వలేరా? ఎంతకాలం పాస్ అవ్వాలి తెలుసు దీనికి? బ్రతికినంత కాలం పాస్ అవ్వాలి. ఫెయిల్ ఎప్పుడు అవ్వాలి తెలుసా? ఎప్పుడైతే ఇంకా రిజర్వేషన్ పైకి వెళ్ళిపోతాం అనుకుంటామో అప్పుడు ఆపేయచ్చు.
ఎందుకంటే అప్పుడు మీకు జబ్బుతో పని లేదు, ఇక మీరు చనిపోతారని ఫైనల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీకు ఇంకేం అవసరం లే, మంచి తోడాలి చెడ్డ తోడాలి ఇంకేం అవసరం లేదు కదా. చచ్చిపోయినోడికి పెట్టిలో పెట్టినోడికి పాడి మీద పెట్టినోడికి అడిగినా అవసరం ఉంటాయా, అయ్యేం అవసరం లే. ఇది ఎవరికి రా అంటే నేను భూమి మీద బ్రతికినంత కాలం ఎవరి చేత సేవలు చేయించుకోకూడదు, ఎవరు అవసరం లేకుండా బ్రతకాలి, బ్రతికినంత కాలం నేను ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా నేను నా ఇంటిలో పది బ్రతకాలనుకున్న వాడు ఇందులో పాస్ అవుతాయి. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారు సార్, కొనుక్కోవచ్చు కదా, కొత్త పాయింట్ కొనుక్కోవచ్చు కదా, 60% వస్తుంది కదా అంటే ఎవరి కోసం అడుగుతున్నారు మీరు? మీకోసం వాళ్ళ కోసమా? అది ఎవరికి తెలియాలి? మీరు బాగు చేద్దాం అనుకుంటే అవ్వదండి, వాళ్ళు నేను బాగుండాలనుకుంటే ఇది అవుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే పాపం మంచి వాళ్ళు చాలామంది వెస్టేజ్లో నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎలా కొనుక్కోండి ప్లీజ్ అండి మీకోసమే కదని చెప్తున్నాను అంటారు. నాకు నేను చూస్తే నిజంగా ఇంత మంచోడు రైలు, కానీ అవతలోడు అంత దుర్మార్గుడు, అలాంటి వాళ్ళు వీళ్ళు ఇంత ఎలా కొనుక్కోమంటున్నారు ఏంటి అనిపెట్టుంటుంది నాకు నిజంగా. ఒక పక్కనే నిజంగా అవతలోడికి అర్హతే లేదు. వీళ్ళు ఈ రోజుల్లో ఉండాల్సిన మనుషులు కాదు, వీళ్ళు పాతకాలం మనుషులు. ఎందుకంటే పాతకాలంలోనే ఇంకొకరు బాగుండాలని కోరుకుంటారండి, ఈ కాలంలో ఎవరు బాగుండాలని కోరుకోరు. కానీ అవతలోడికి అర్హత లేదు కాబట్టి కొనుక్కున్నా 2 నెలల పండు లేదా 3 నెలలు ఆగిపోతారు, లేదా 4 నెలలు ఆఫర్ వచ్చింది కదా అయిపోయింది కదా, 4 నెలలు కొనేస్తే ఫ్రీ సర్కులు వచ్చేసారు మానేస్తారు. దానివల్ల ఎవరికైనా నష్టం? జాయిన్ చేసినోడుగా మానేసినోడుగా? మానేసినోడు ఏం నష్టపోతున్నాడు? ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు. కానీ మనం దేనికోసం బిజినెస్లో తీసుకొచ్చామే? కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అనారోగ్యాల వైపు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ 4 నెలలు కొనేసారండి, మానేసిన తర్వాత సబ్బు వాడ్డా, పేస్ట్ వాడ్డా, ఇంట్లో వస్తువులు వాడ్డా, వాడకుండా బతకగలడా? ఆ చిన్న లాజిక్ తెలియట్లేదు జనాలు. ఆ చిన్న లాజిక్ బయట అయినానే కొనాలి, వేస్టేజ్లో అయినానే కొనాలి. కాకపోతే బయట కొనుక్కుంటే అయితే ఎక్కడ కొనుక్కోవాలి? రైట్, వెస్టేజ్లో కొనుక్కోవాలి. వెస్టేజ్లో కొనుక్కుంటే పాస్ అయ్యామనుకోండి, అంటే ఒక దాంట్లో పాస్ అయ్యామనుకోండి, తర్వాత 2 పనులు చేయాలని చెప్పాను. 2 పనులు. ఆ 2 పనులు ఏంటి చెప్తాను చూడండి. ఇక్కడ ఈ బిజినెస్ని 4 నెలలు కెరియర్గా ఎంచుకోవాలి మీరు. ఎన్ని నెలలు అండి? 4 నెలలు. ఆల్రెడీ ఒక పని అయిపోయింది కదా, ఇంకేం పనులు ఉన్నాయని చెప్పాను? 2 పనులు చేయాలి. 2 పనులు చేయాల్స్తే ఏమొస్తుందని చెప్పాను ఇక్కడ? ఆదాయం ఎంత వస్తుంది అంటే మినిమం మీకు 1,00,000 అయినా గ్యారెంటీ ఇస్తున్నాను. ఎన్ని నెలలు ప్లాన్ చేసుకోవాలి? 4 నెలలు. ఎన్ని పనులు చేయాలి? 2. అందుకంటే ఒకటి ఆల్రెడీ అయిపోయింది, ఈ ఒకటి మర్చిపోవాలి మీరు. ఆ ఒకటి ప్రతి నెల మీరు, నెల ఎప్పుడు మొదలవుతుంది? ఇంకా ఆ రోజు మీరు కొనేసుకోవాలి. దాని గురించి టెన్షన్ ఉండకూడదు మనకి. ఇంకా కొనుక్కోవడం కోసమే టెన్షన్ ఉంటే బిజినెస్ ఏం చేస్తాం మనం? చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే కొనుక్కోని దగ్గర ఉండిపోతారు. ఇంకా నువ్వు కొను ఈ కొని దగ్గర ఉండిపోతే ఇంకా బిజినెస్ ఎప్పుడు చేస్తాం మనం? కొనేదానికోసం ఇంక రిలాక్స్ అయిపోవాలి. ఎప్పుడు కొనుక్కోవడం అంటే వెస్టేజ్లో ఒక డేటే ఉండాలి. అది ఏ డేట్ అంటే 2 తారీఖు అంతే. అయిపోయింది. ఇంకా 2 తర్వాత నువ్వు కొను అన్న మాట ఇంకా ఎవరు మూడు బదులుగా వినపడదు మనకి. ఓకేనండి? 2 ఒక రోజే అది మనకి అదేదో దైవభక్తిలాగా ఉండాలి మనకి అన్నమాట. ఓకేనండి? కాబట్టి ఎప్పుడు కొనుక్కుంటారు? 2వ తారీఖు. రైట్, వెరీ గుడ్, మంచి వాళ్ళు మీరు అందరూ. రైట్, 4 నెలలు ఇది వ్యాపారం కోసం, ఆరోగ్యం కోసం చెప్పాలి. ఆరోగ్యం కోసం అయిపోయింది. 2 పనులు. మినిమం గ్యారెంటీ ఎంత చెప్పాను? 1,00,000. ఎందుకు 1,00,000 చెప్తున్నానంటే ఈ రోజుల్లో విశాఖపట్నం లాంటి సిటీల్లో తిని బ్రతకాలి, పిల్లల్ని చదివించుకోవాలి అంటే నెలకు 1,00,000 అయినా ఉండాలి. 1,00,000 కూడా లేకపోతే మీరు విశాఖపట్నం సిటీ అంతా తిరుగుతారు కానీ కొనుక్కోలేరు. అన్ని బట్టల షాపుల్లోకి వెళ్తారు కానీ కొనుక్కోవడానికి కష్టం. సిఎంఆర్ లాంటి వాటిలోనే కొనుక్కోవాలి. 1,000-3 ప్యాంట్లు అవి వస్తుంటాయి కాబట్టి. అంతేగాని బ్రాండ్ షాప్కి వెళ్తాను, నేను జూడియోకి వెళ్తాను, లేదంటే ఇంకా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి కదా మనకి, షాపర్ స్టాప్కి వెళ్ళాలని తెలుస్తుంది. ఒకసారి ఒక బట్ట తీస్తే 5,000-6,000 ఉంటుంది. ఒక షర్ట్ తీస్తే, ఒక ప్యాంట్ తీస్తే 7,000-8,000. మొన్న జస్ట్ 3 జతలు తీస్తే 30,000 అయిపోయింది అందులో. ఓకేనండి? అలాంటి దగ్గరికి వెళ్ళి ఎలాంటి వాళ్ళు 1,00,000 రూపాయలు సంపాదించి కొనగలడా? చూసమ్మాయి ఎవడో కొనుక్కుంటాడు, ఆడికి ఎక్కడో రాసిపెట్టి ఉంది అనుకుంటారు వీళ్ళు అంతే. నిజానికి ఆడికి రాసిపెట్టి లేదు, వీడు రాసిపెట్టి ఉన్నా వాడు కూడా పెట్టలేదు అంతే. తెలియక ప్రజలు ఏ వెస్టేజ్ లేదు, అందరికీ ఉంది వెస్టేజ్, కానీ వాడు కూడా రాకంతే. ఓకేనండి? ఇప్పుడు 2 పనులు ఏంటంటే ఆ 2 పనుల్లో 1వ పని బిజినెస్ని ప్రారంభించాలంటే 4 నెలల్లో కూడా మీకు పార్ట్నర్స్ కావాలి. ఆ పార్ట్నర్స్ ఎంతమంది అండి? ఆ పార్ట్నర్స్ ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంటే మీలాంటి వాళ్ళు అయి ఉండాలి. ఏమన్నా మీరే ఒక బిజినెస్ పెడతారనుకోండి, ఎలాంటి వాళ్ళు కావాలనుకుంటారు? ఈ బిజినెస్లో దోసేసే వాళ్ళని, నష్టపరిచే వాళ్ళని, వ్యాపారం పాడు చేసేసే వాళ్ళు కొనుక్కుంటారేంటి? మరి అంతే కదా, ఎక్కడ కూడా అలాగే ఆలోచించాలి. ఓకేనండి? ఎలాంటి వాళ్ళు కావాలి మీకు? మనలాంటి వాళ్ళు. ముందు మీరు మంచి వాళ్ళో కాదో తెలియాలి. ఎందుకంటే బిజినెస్లో
మంచోళ్ళు కాకపోతే కూడా మొత్తం సర్వనాశనం అయిపోద్ది. ఇక్కడ 2 మార్గాలండి, మిమ్మల్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచివాడిని అనుకోండి, నన్ను వెంబడించి వందలాది వేలాది లక్షలాది మంది మంచోళ్ళు తయారవుతారు. నేను మంచోడు కాదనుకోండి, అది కూడా మంచిగా ఏంటి తెలుసా, చెడ్డోని అనుకోండి, నాలాంటి లక్షల మంది చెడ్డో తయారవుతారు. ఓకేనండి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రతిరోజు మిమ్మల్ని పరీక్షించుకోవాలి. రాత్రి పడుకునే మంది గుడ్డు మీద చేసుకొని పడుకోమంటారు కదా, ఒకసారి ఆలోచించమంటారు కదా. అది ఏంటంటే అంటే ఇదే, ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఎన్ని తప్పులు చేశాను, ఎవరితో మాట్లాడాను, ఎవరు తిట్టాను, ఎవరికి మేలు చేశాను, ఎవరికైనా ఈరోజు ఎవరికైనా భోజనం పెట్టానా, ఎవరికైనా పనికొచ్చే మాటలు ఎక్కడైనా మాట్లాడినా, అసలు నాలో మంచి ఎక్కడ ఉంది అని ఎత్తుక్కోవాలి. మీరు ఎత్తుక్కున్నప్పుడు మీకు లోపల పునర్విమర్శ అంటారు దీన్ని. అది జరిగినప్పుడు మిమ్మల్ని ప్రతిరోజు మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకుని ఉంటారు. చాలామందికి ఏముండవు, తిన్నామా గొడవపెట్టి ఓ అని కొడుకున్నామా అనుకుంటారు తప్ప మళ్ళీ 2వ రోజు మళ్ళీ అదే జీవితం, పాత జీవితమే. జీవితంలో మార్పు ఏముండదు, గొడవలో మొత్తం మర్చిపోతారు, గంటనా మర్చిపోయి మళ్ళీ ఉదయం మళ్ళీ కొత్తది ఏ రేపు అంటే మళ్ళీ పాతలైతే. అదే కనుక పునర్విమర్శ చేసుకున్నారనుకోండి, ఈ తప్పులు కవర్ చేసుకొని వాటిని మార్చుకొని 2వ రోజు జీవితాన్ని కొత్తగా మొదలు పెడతారు. ఓకేనండి. అలాంటి వాళ్ళు ఎంతమంది కావాలి? దానికి ముందు ఎవరో ఉండాలి మంచోళ్ళు, ఎవరో మీరు మంచోళ్ళు ఉండాలి, నేను మంచోళ్ళనే ఉండాలి. లేకపోతే వీళ్ళు ఎలాంటి వాళ్ళతో తెలుసా, మనలాంటి వాళ్ళే ఉంటారు. ఏమంటే పిల్లవాడు తప్పు చేసేటంటే పిల్లవాడు తింటారు అనుకున్నారు, ఎవరన్నా ఎవరో అని చెప్పండి అంతేనా కదా. అవునా కూడా అబ్బాయి నాన్న తింటారు. కారణం ఏంటంటే ఎవడొక పెంచడం చేత కాలేదంటే తల్లిదండ్రులకి. ఎక్కడ కూడా మీకు వీళ్ళు సరిగా లేరు అంటే తప్ప అవుతుందో తెలుసా, నా టీం సరిగా లేదంటే నాదే తప్పు. అందుకే నేనేమన్నానంటే ఓ కంగారు పడిపోవద్దు, ప్రశాంతంగా చేయండి వ్యాపారాన్ని. ఓ కంగారుగా చేసేయాల్సిన వ్యాపారం కాదు. మొదటి నెలలో మీరు ఐడెంటిఫై చేసి 6 మీలాంటి మంచి వ్యక్తులు వెతకండి. ఇది 1వ పని. ఓకేనా? 1వ పని అంటే వెతకడం, జాయిన్ చేయడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ జాయినింగ్ డబ్బులైనా కట్టాలా, డబ్బులైనా కట్టించాలా? జస్ట్ ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం అంటే 6 జాయిన్ చేశారంటే అర్థం ఏంటి? వస్తువులు కొనుక్కుంటారు వాళ్ళు. 6 కూడా మొదటి నెల ఏదో అటు ఇటు కొనుక్కుంటారు, కానీ ప్రతి నెల ఎప్పుడు కొనాలి? 2వ కొనాలి. ఇది మీరు చేయాల్సిన 2 పనుల్లో 1వ పని ఈ 6తో. అలాగే ఈ 6 జాయిన్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఎంత వస్తుంది అంటే, ఎంత వస్తుందండి? ఫస్ట్ మంత్ బోనస్ ఎంత? ఇది ఆడుతూ పాడుతూ చేసే వాళ్ళకి అన్నమాట. కానీ ఒకే నెలలో 100 మందిని జాయిన్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఇదే వైజాగ్లో ఉన్నారు. ఓకేనండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడో కాదు, ఇక్కడ మన నర్సీపట్నం దగ్గరలో మంటి మొదటి నెలలోనే చెక్కు 40,000 50,000 వచ్చేస్తుంది. అంటే 1000 కాదు, 1000 అనేది ఎవరికి రా అంటే అసలు ఏమీ నేను చేయలేనండి అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను ప్లాన్. కాకినాడలో చాలామంది ఈ మధ్యకాలంలో 10-15 మంది చూసాను నేను 6 నెలల్లో. ఒకే నెలలో 100 మంది జాయిన్ చేశారు. రామచంద్రపూర్లో ఈ మధ్యకాలంలో ఒక లాయర్ జాయిన్ అయ్యాడు. ఆయన ఒకేసారి ఒకే నెలలో దగ్గర 60-70 మంది జాయిన్ చేసి మొదటి నెలలోనే 30,000-40,000 చెక్ తీసుకున్నారు. కానీ నేను అంత చెప్పానా? ఎంత చెప్పాను? మొదటి నెల 1000 రూపాయలు. 1000 రూపాయలకి ఎంతమంది జాయిన్ చేయాలి? మొదటి నెలలో మీరు 6 జాయిన్ చేసి కొనిపించడమే 1వ పని. ఇప్పుడు ఈ 6 జాయిన్ చేస్తే మీకు 1000 రూపాయలు రావడానికి ఇక్కడ ఒక ప్లాన్ ఉందండి, సిస్టమ్ ఉంది. అదేంటి అని చూపిస్తాను చూడండి. ఇక్కడ పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక పాయింట్ దాటిందంటే ఇందులో ఎంత పర్సెంట్? 5%. ఒక పాయింట్ అంటే ఎంత కొనాలంటే 30 రూపాయలు దాటుకుంటే ఒక పాయింట్ వస్తుంది. ఎప్పుడైతే మీకు 600 పాయింట్లు దాటితే అక్కడ నుంచి ఏ పర్సెంటేజ్కి వెళ్తారు? 60%. అలాగే 2400 పాయింట్లు దాటితే మీరు ఏ పర్సెంటేజ్ వెళ్తారు? 5500 పాయింట్లు దాటితే ఏ పర్సెంటేజ్కి వెళ్ళారు? 60కి వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళ 6 ఎగ్జాంపుల్గా ఇక్కడ 3000 దాటుకుంటారు. ఎన్ని పాయింట్లు వస్తాయి? ఎస్, ఎన్ని పాయింట్లు? అంటే ఈయన ఎన్ని పాయింట్లు కొన్నాడు? ఈయన 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 ఈయన. ఓకే రైట్. ఇప్పుడు 100 పాయింట్లు అంటే ఏ పర్సెంటేజ్లో ఉన్నారు చూడండి అక్కడ? 5%. అంటే ఈ 6 ఏ పర్సెంటేజ్లో ఉన్నారు? 5%. ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ పర్సెంట్కి వెళ్ళాలంటే ఎంత ఎన్ని పాయింట్లు చేయాలి? 600 పాయింట్లు చేయాలి. కానీ కంపెనీ దానికి షార్ట్ కట్ వేస్తుంది, అయినా నో ప్రాబ్లం. ఇక్కడ మీరు ఎన్ని పాయింట్లు కొన్నారు? 100. ఇలా 6 ఎన్ని పాయింట్లు కొన్నారు? 600. 600 100 ఎంత? 700. 700 అంటే ఏ పర్సెంటేజ్లోకి వెళ్ళారు? ఏ పర్సెంట్కి వెళ్ళారు మీరు? 8%. మీరు 8%కి వెళ్ళారు. ఏదండి? 600 దగ్గర 8%. ఓకే చెప్పలేదు. రైట్. ఓకేనండి. రైట్. ఇప్పుడు
మీరు ఏ పర్సెంటేజ్లోకి వెళ్ళారు? 8%. ఆరుగురు ఏ పర్సెంటేజ్లో ఉన్నారు? 5%. అలా చేస్తే మనకి ఎంత వచ్చింది? 1000. అంటే ఇది క్లియర్గా మీ మైండ్లోకి ఎక్కాలి. మొదటి నెల మనం ఎజెండా ఏంటంటే మనం ఎంతమందిని జాయిన్ చేయాలి? ఈ ఆరుగురు ఏ పర్సెంటేజ్లో ఉంటారు? 5%. మనం ఏ పర్సెంట్కి వెళ్ళాలి? 8%. మొత్తం మొదటి నెల పీవీ ఎంత వచ్చింది చెప్పండి? 700. ఆరుగురు కలిపితే 600, మీదంతా 100. ఎంత మొత్తం పీవీ ఎంత? 700. ఇది రాసుకోవాలి మనం. రూల్ ప్రకారం ఏంటంటే రాసుకుంటే గుర్తుంటుంది. సినిమా చూసి వచ్చేస్తే మొత్తం అంతా మనకు గుర్తుంటుంది కదా. ఇది సినిమా చూసినట్టు కాదు. ఇదేంటంటే ఇంటికి వెళ్ళాకన్నా మీరు రాసుకోవాలి. ఒకసారి అంటే ఒకసారి ఏది రాదు, తర్వాత వారంలో మనకి బలంగా గుర్తుండిపోద్ది అనమాట. అంటే మొదటి నెల ప్లాన్ ఇది. మొదటి నెల బోనస్ అంతా మీకు 1000 వచ్చింది. ఇప్పుడు మీకు 1000 వచ్చింది. వీళ్ళ ఆరుగురికి మనిషికి ఎంత వస్తుంది అంటే 100 రూపాయలు, 90 రూపాయలు వస్తుంది. వాళ్ళ ఆరుగురికి కొనుక్కున్నందుకు కానీ, అంటే కొనుక్కున్నందుకు కూడా డబ్బులు ఇస్తారు ఇక్కడ. మీకు ఆరుగురిని జాయిన్ చేసినందుకు ఎంత వచ్చింది? 1000 వచ్చేసి. 1000 కాదు, 1000 పైన వస్తుంది కానీ 1000 వేసారు. ఓకేనా? ఇప్పుడు మీరు ఎలా ఆలోచించాలంటే మీరు మంచి మనసు ఉండాలని చెప్పారు కదా. మంచి మనసు ఉన్న వాళ్ళు అయితే మిమ్మల్ని నమ్మొచ్చిన వాళ్ళు మీరు ఎదుగుతున్నప్పుడు వాళ్ళని కూడా పైకి తీసుకురావాలనుకుంటారా అనుకోరా? అదే చెడ్డోళ్ళు అయితే ఆమె తొక్కేసి మనమే పైకి ఎదగాలనుకుంటాం. ఈ బిజినెస్లో కింద వాళ్ళు తొక్కేస్తే పైకి ఎదగరు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కింద వాళ్ళు తొక్కితే మనం అక్కడే ఉండిపోతాం. అయితే మనం కూడా కింద పోతాం. ఓకేనండి? ఇప్పుడు మీరు మొదట వీళ్ళలాగే 5లో స్టార్ట్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళారు? 8%. ఇప్పుడు వీళ్ళని ఎక్కడికి తీసుకురావాలి? 8%. 8%కి తీసుకురావాలి. 8% తీసుకురావాలంటే మీరు అంతమందిని జాయిన్ చేస్తే 8 దగ్గరికి వెళ్ళారు. ఆరుగురు. ఇప్పుడు వీళ్ళు కూడా మనసు ఎంతమంది జాయిన్ చేయాలి? ఆరుగురు జాయిన్ చేస్తే వీళ్ళు ఏ పర్సెంటేజ్కి వెళ్తారు? 8%. 8%కి వెళ్తారు. ఓకేనండి? 8%కి వెళ్ళారు ఆరుగురు. ఇప్పుడు మీరు ఏ పర్సెంట్కి వెళ్తారంటే ఇక్కడ 16%. ఏ పర్సెంట్కి వెళ్ళారు? 16%. రూల్ ప్రకారంగా 16కి వెళ్ళాలంటే ఎంత పే కావాలి? 5,500. 5,500. మరి ఇక్కడ 5,500 వస్తుంది అనుకున్నారా మీరు? 4,300 వస్తుంది. ఓకేనండి? ఇది 2వ నెల. మొత్తం మెంబర్స్ లెక్క పెట్టేద్దాం ఫస్ట్. ఇప్పుడు ఈయన 1 6 ఒకటి కలిపితే 7, 7కి 36 కలిపితే 43. మనిషి ఎన్ని పాయింట్లు కొనుక్కున్నారు? 100 పాయింట్. 100 పాయింట్లు. కొంచెం మంది ఎక్కువ కూడా కొంటారు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఒక వ్యక్తి ఒకే నెలలో 4,500 పాయింట్లు కనుక చేస్తే ఆ వ్యక్తికి షార్ట్ కట్లో 16% వెళ్ళిపోవచ్చు. ఓకేనా? అర్థమైందా? షార్ట్ కట్లో 16కి వెళ్ళాలంటే ఎంత చేయాలి ఒరిజినల్గా? 5,500. కానీ ఒకే నెలలో ఎన్ని పాయింట్లు చేస్తే వెళ్ళిపోయాడు? 4,500. ఒకే నెలలో చేశారు కాబట్టి వెళ్ళిపోయాడు. ఓకేనండి? కాబట్టి అర్థమైంది కదా. 16కి వెళ్ళాడు. 16కి వెళ్ళాలంటే ఎంతమందిని తీసుకెళ్ళాం? ఇంటికి ఆరుగురిని. అంటే ఇక్కడ మీరు మీ కింద ఉన్న వాళ్ళు పైకి తీసుకొచ్చారు. చాలా మంది కింద ఉన్న వాళ్ళు పైకి తీసుకురారు, అక్కడే ఉంచుతారు అదే పర్సంటేజ్లో. అలా చేయకూడదు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు 36 మంది ఏ పర్సంటేజ్లో ఉన్నారు? 5%. ఎస్, 5%. ఆరుగురు ఏ పర్సంటేజ్లో ఉన్నారు? 8%. 8% అయితే వాళ్ళకి మనిషికి ఎంత వచ్చింది? 1000. ఇప్పుడు మేము 36 మందికి మనిషికి ఎంత వస్తుంది? 99 90 రూపాయలు చొప్పున వస్తుంది. 100 రూపాయల లోపు వస్తుంది. మరి మీకు ఎంత వస్తుంది అంటే 2వ నెలలో 10,000. 10,000 వస్తుంది. 10,000 రావాలంటే వెస్టేజ్లో ఏం చేయాలి? అర్థమైందా? ఏం చేశారు? ఎంతమందిని? ఆరుగురిని ఏ పర్సెంటేజ్ తీసుకెళ్లారు? 8%. వాళ్ళు 8 అవ్వాలంటే 8 అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఆరుగురిని జాయిన్ చేసి వాళ్ళతో ఒక్కొక్కరు 100 పాయింట్లు. అంటే ఆరుగురు 5%లో 100 పాయింట్లు కొనిపిస్తే ఆ వ్యక్తి 8%కి వెళ్తాడు. ఆరుగురు 8 చేస్తే ఆ వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? 16కి వచ్చాడు. అంటే వెస్టేజ్లో డబ్బుని రుచి చూశారు మీరు. డబ్బు రుచి చూశారు. 10,000 వచ్చిందంటే ఫ్రీగా వచ్చినట్టే కదా. ఇది ఏ కష్టమేమి ఉండదు. జస్ట్ వారానికి 1 గంట వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. 2వ గంట కొనుక్కుంటారు, అంతే కదా. ఇప్పుడు ఈ విషయం అంతా కూడా ఈ కింద ఉన్న 36 మందికి తెలియాలంటే ఒక మీటింగ్ పెట్టాలి. మనం 2వ తారీఖున ఆ మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్కి ఈ 36 మంది కూర్చున్నప్పుడు, ఇలా కూర్చున్నప్పుడు ఈ ఆరుగురికి 1000 ఎలా వచ్చిందో చెప్పాలి. ఆరుగురికి 1000 రావాలంటే ఏం చేశారు? ఎంతమంది జాయిన్ చేశారు? ఆరుగురు జాయిన్ చేస్తే 100 పాయింట్ కొనిపిస్తుంది కదా. ఇప్పుడు పైన ఉన్న వ్యక్తి 10,000 రావాలంటే ఏం చేశాడు? 8% చేశాడు. ఈ విషయం 36 మందికి అర్థమయ్యేలాగా మీటింగ్లో చెప్పాలి. చేస్తే వీళ్ళు కూడా ఫస్ట్ ఏం కోరుకుంటారు? 1000 రూపాయలు రావాలని కోరుకుంటారు కదా. 1000 రూపాయలు రావాలంటే వాళ్ళు కూడా మనిషి ఎంతమంది జాయిన్ చేయాలి? 6 జాయిన్ చేయాలి. ఓకేనండి? ఇప్పుడు వీళ్ళు మనిషి ఒక 6 జాయిన్ చేస్తే ఆ రాళ్ళు ఎంతమంది అయ్యారు? 216. ఎన్నో నెలది? 3వ నెల. ఇప్పుడు ఈ 36 మంది ఏ పర్సెంట్కి వెళ్తారు తెలుసండి? 8%. 8%కి వెళ్తారు. ఇప్పుడు ఈ ఆరుగురు ఏ పర్సెంట్కి వెళ్తారు? 16కి వెళ్తారు. 16%కి వెళ్తారు.
వీళ్ళే పర్సెంటేజ్లో ఉంటారు 5%. 5%లో ఉంటారు. ఇప్పుడు గమనించండి, ఈ 216 మంది 5%లో ఉన్న వాళ్ళకి మనిషికి ఎంత వస్తుంది కొనుక్కుంటే 90 రూపాయలు. ఓకేనా, 100 అనుకోండి. ఈ 36 మందికి 1000 రూపాయలు వచ్చేస్తుంది. ఈ 6గురికి 10,000 దాటి వస్తుంది. మరి మీకు ఎంత వస్తుంది అంటే 50,000 రూపాయలు అటు ఇటుగా మీ చెక్ వస్తుంది. దొంగ ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మన కిందనున్నవాడు వాడి కిందనున్నవాడిని తయారు చేస్తున్నాడా లేదా అన్నది మనం చూడాలి. ఇప్పుడు మనం 8కి వచ్చాం, వీళ్ళని 8కి తీసుకొచ్చాం. మన 16కి వచ్చినప్పుడు వీళ్ళని కూడా ఎక్కడ తీసుకురావాలి? 3వ నెలలో వీళ్ళు 16కి వచ్చేస్తారు. ఓకేనండి. ఇప్పుడు 4వ నెలలో ఏమవుతుందా అంటే ఈ 216 మంది 8 అవ్వడం కోసం తలో 6 గుంజి వేస్తారు. 6 గుంజి ఎత్తే 1296 మంది. వీళ్ళు ఏ పర్సెంటేజ్లో ఉంటారంటే 5% ఉంటారు. ఇది ఎన్నో నెల? వీళ్ళు ఏ పర్సెంట్కి వెళ్తారు? 8%. వీళ్ళు ఏ పర్సెంట్కి వెళ్తారు తెలుసా? 16%. వీళ్ళు 16 అంటే వీళ్ళు కూడా 16. ఓకేనండి, మీరు కూడా 16. కానీ వీళ్ళకి మనిషికి ఎంత ఇస్తారు? 1000. వీళ్ళకి 10,000. వీళ్ళకి 50. మీకు ఎంత అంటే 5 లక్షలు. 4వ నెలలో 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య వస్తుంది. 4 నెలలు. మనం ఎన్ని నెలలు ప్లాన్ చేసుకున్నాం? 4 నెలలు అయిపోయింది కదా. 2 పనులు చేస్తాం. ఒకటోది ఏంటంటే 6 జాయిన్ చేసి పంపించాం. తర్వాత ఇంకో పని ఏంటి తెలుసా? ఈ వచ్చిన డబ్బులు చూపించడానికి ఒక మీటింగ్ పెట్టాం. కంపల్సరీ మీటింగ్లు చేయాలి. ఇక్కడ 2 పనుల మీద ఇదంతా నడుస్తుంది. ఒకటో పని మీకు ఆల్రెడీ చెప్పేశారు. ఇవి బిజినెస్ కోసం 2 పనులు చేయాలి, ఆరోగ్యం కోసం ఒక పనే. బిజినెస్ కోసం 2 పనులు ఏంటంటే మన కింద 6 వ్యక్తులను జాయిన్ చేసి ఒకటో పని కొనిపించి, రెండో పని ఏంటంటే వీళ్ళని వారం ట్రైనింగ్ ఇప్పించాలి. అలా ఇప్పిస్తే ఈ బిజినెస్లో తొందరగా 4 నెలలు మీరు అనుకున్న దానికి రీచ్ అవుతారు. ఇప్పుడు 4 నెలలు అయిపోయింది కదండి, 4 నెలలు కంప్లీట్ అయిపోయింది కదా. ఈ 4 నెలలకి గాను వీళ్ళందరినీ లెక్క పెడితే 1600 మంది దగ్గర వస్తారు. మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి 1600 మంది ఎవరింటికి వాళ్ళు కొనుక్కుంటే ప్రతి నెల మనకి 5 లక్షల పైన వచ్చేస్తుంది. 5 నెలల్లో కొత్త వాళ్ళు వచ్చారు ఎక్కడైనా చేసేనా? లేదు. ఏలా వస్తారా? పోనీ వస్తారు. మీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? ఈ 5 లక్షలు వస్తుందన్నా కదా, 5వ నెలలో ఈ 1600 మంది ఒక్కొక్కరు ఒక్కళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేసినా మీరు చెక్ 10 లక్షలు. కానీ నేను వేయలే. ఎందుకు? ఇక వచ్చేసి వద్దు, మనకి ఉన్నదాన్ని ముందు మనం నిలబెడదాం. మనం దేనికోసం వచ్చే ఇక్కడ ఎంత కోసం వచ్చాం? కానీ ఎంత వచ్చింది? 5 లక్షలు. పోనీ మనం అనుకున్నట్టు జరగకపోయినా 1,00,000 వస్తుంది కదా. పోనీ ఇందులో సగమే జరిగింది. సగం అంటే ఎంతండి? 800. 1600 సగం అంటే 800 మంది కొనుక్కున్నా మీ చెక్ ఎంత అంటే 3 నుంచి 6 లక్షల మధ్యలో ప్రతి నెల వస్తుంది. పోనీ అందులోనూ సగం అనుకుందాం. అందులోనూ సగం అంటే ఎంతండి? 800 సగం 400 మంది కొనుక్కున్నా మీ చెక్కు 1,00,000 నుంచి 3 లక్షల మధ్యలో వస్తుంది. 200 మంది కొనుక్కున్నా సరే ఒక 75,000 నుంచి 1,50,000 మధ్యలో వస్తుందండి. కనీసం 100 మంది కొనుక్కున్న 20-30,000 నుంచి 50,000 1,00,000 రూపాయల మధ్యలో వస్తుంది. ఏమండి, ఇక్కడ మీరు కరెక్ట్గా కనుక దీన్ని ప్లాన్ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ బిజినెస్ చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. కాకపోతే ప్లాన్ని అటు ఇటు చేసేస్తాం. మనం అటు ఇటు చేయకూడదు. ముందు 6 వచ్చే వరకు చాలా జాగ్రత్తగా వేటాడాలి. 6 రావాలి. గేమ్ స్టార్ట్ చేయాలంటే 6 రావాలి. ఇప్పుడు సినిమా హాల్లో 10 మంది రావాలి, సినిమా ఇట్లేదు. అలాగే ఎక్కడ కూడా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ అవ్వాలంటే ఎంతమంది రావాలి? 6 రావాలి. అలాగా 6 వచ్చిన తర్వాత మీ ప్రతాపం ఏంటంటే ఈ 6ని మీకులా తీర్చిదిద్దాలి. తర్వాత వాళ్ళ కింద వచ్చిన వ్యక్తిని వాళ్ళ తీర్చిదిద్దాలి. తర్వాత వాళ్ళ కింద వచ్చిన వాళ్ళ తీర్చిదిద్దాలి. సేమ్ అంతే. ఇలా ఎంతకాలం పనిచేయాలి? మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 4 లేదా 1 ఇయర్. ఒకరోజు అటు ఇటు అయినా 1 ఇయర్. కానీ ఒక రోజుకి గ్యారంటీగా గెలుస్తాం. గెలవడం అయితే పక్కాగా గెలుస్తామండి. మనం నిలబడి ఉండాలి. మనం నిలబడడం అంటే ఇక్కడ ఏంటంటే మొదటి పనిలో పాస్ అవ్వాలి. మొదటి పని ఏంటి? ఎప్పుడు కొనుక్కోవాలి? ప్రతి నెల మీరు క్రమం తప్పకుండా 2వ తారీఖున ఇక్కడ వచ్చి కూర్చొని మేము మీటింగ్ చేస్తాం. ఆ మీటింగ్తో మాతో పాటు కూర్చుంటే ఏమో తెలుసా, ఒక రోజుకి మేము గెలిచాం కాబట్టి గెలిచిన వారితో ఎప్పుడైతే మీరు కూర్చుంటారో గెలిచేవారుగా మీరు మారుతారో ఒక రోజు మీరు కూడా గెలుస్తారు. ప్రతి నెల 2 అంటే మనకి ఇక్కడ ఒక సహవాసం ఉంటుంది. ఓకేనండి. ఎవరైతే సక్సెస్ సాధించారో వాళ్ళకి సన్మానాలు చేసేటువంటి సభ ఏర్పాటు చేస్తాం. ఎవరైతే 6 జాయిన్ చేసారో, ఎవరైతే కింద 36 మంది జాయిన్ చేసేలా తయారు చేశారో వీళ్ళందరికీ సన్మానాలు చేస్తాం. రేపు 2వ తారీఖున చేస్తాం. ఇలాగా దాన్ని చూపిస్తే కిందనున్న వాళ్ళందరూ కూడా తొందరగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని నెలలు ప్లాన్ చేసుకోవాలి? 4 months. మొదటి నెల ఏంటి టార్గెట్? ఎంత బోనస్? 8% 1000 రూపీస్ రెండో నెల, మూడో నెల, నాలుగో నెల, 5 లక్షలు. ఇలా డబ్బులు రాసుకొని డబ్బులు పక్కన మీరు ఏం చేయాలో రాసుకోవాలి. మొదటి నెలలో 8% ఎంతమంది అయ్యారంటే మీరు ఒకరు అవుతారు. రెండో నెలలో 8% ఎంతమంది అయ్యారంటే, మూడో నెలలో 8% ఎంతమంది అయ్యారంటే, నాలుగో నెలలో 8% ఎంతమంది అయ్యారంటే, అంత అయిపోయింది.